ఏంటో ఏమని 4-5 రోజుల నుంచి బాగా అనుభవం వస్తున్నాయి. ఏం చేద్దామన్నా కూడా ఏం చేయలేదు. నీకు ఎప్పుడు ఉండే నొప్పులే, ఎప్పుడు చూడు అది నొప్పి ఇది నొప్పి అనుకుంటావు. ఏం చేయమంటావే, సహకరిస్తలేదు బాడీ. ఏ పనికి సహకరించదు తెలిసిందేగా, ఈ పనికి ఆ పనికి. కనీసం ఆ పొలంలో కూలోళ్ళని పెట్టనే పని చెప్పి నీకు లోతగా చేపిస్తాలే కానీ మల్లిగాడేది కాఫీ చెప్పి ఎంతసేపు మళ్ళీ. అరే మల్లిగా కాఫీ అయిపోయిందా? ఎంతసేపు అయింది చెప్పి ముందు కాఫీ ఇచ్చాక చూసుకో. అట్లేం చెప్తావు, ఏది చేతగాదు. తీసుకోండి. వంట పని ఏడు దాకా వచ్చింది. ఊడిపోతున్నాం గారు. సరే జస్ట్ అన్నం పోయి. సరే ఇంకేమైనా పనులు ఉన్నాయా నీకు బయట? ఇంకేమైనా పనులు ఉన్నాయా? నేను ఈ ఊరి పట్టేలమ్మని, అందరు నా నెత్తి మీద తెచ్చి పనులన్నీ పెడతారు. పోయి చూసుకోవాలి అవన్నీ. నువ్వైతే పొలం పని చూసుకో. ఒక్కదాన్ని ఎట్లా పోతుంది? నేను ఒక్కదాన్ని ఏడపోతా, వాడిని తీసుకుపోతారే మళ్ళీ సరే అని ఇంటి పెట్టుకో. ఆ పంచాయతీలో అది ఇది అనుకుంటూ ఎక్కువ వచ్చి పాన ఖరాబ్ అవుతుంది. తొందరగా ఇంటికి వచ్చి మరి నేను చేయకపోతే ఎవరు చేయాలి? అదేదే ఇక నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు ఊరు బాధ్యత అంతా నా నెత్తి మీద ఉంది. సరే నేను పోతా, ఆలస్యం అవుతుంది. మల్లిగా మల్లిగా ఫ్రెండ్స్ ని సడన్ గా ఇట్లా తీసుకొస్తే ఎట్లా? రండి. మొత్తం అయిపోయిందండి. అరే మల్లిగా కొంచెం వేడి వేడి నీళ్ళు పెట్టేసి ఒళ్ళంతా నొప్పులు రా, స్నానం చేయాలి. సరే అమ్మారు. ఓకే మల్లిగా, మల్లిగా అయ్యారు ఏం చేస్తున్నావు? ఇక్కడ రారా, పెయ్యి అంతా నొప్పి అవుతుంది. అయ్యో పెయ్యి అంతా నొప్పి అవుతుంది. అవునా? సరే అమ్మగారు పండు ఉన్నా ఊరిలో పోయొచ్చిందా? పోయించు మీరు ఏమంటారు మీకు ఊళ్ళో అంతా మీ అమ్మగారి కోసం? అమ్మగారు చాలా మంచారు అంటున్నారు. నన్ను ఇంట్లో ఊష పెట్టింది, అది సర్పంచ్ ఇంట్లో ఊష పెట్టి సర్పంచ్ అమ్మగారి పెడుతుంది. మరి ఏం చేద్దాం అయ్యారు? మీకంటే అమ్మగారికి పాలింగ్ ఎక్కువ బయట ఉంది. నాకు కూడా అయిపోయింది. మొత్తం 3 గొడవలు తీసింది అయ్యారు. మంచి తీర్పిచ్చింది, న్యాయం చేసింది. వాళ్ళు దగ్గర దేవుడు మంచి చూస్తాడు. మీరు ఏ బ్యాంక్ పట్టుకోకండి. ఓకేనా అయ్యారు? సరే ఓకే సరే.
ఇదే బాధ. అబ్బా కొంచెం కాదు లేదైనా ప్రతిరోజు ఇదే ఉంటా. ఇంకెప్పుడు వేస్తారు నేను బుజ్జమ్మ నేను జర బయట పని అవుతుంది అవతల రోజుకి ఎప్పుడు వస్తావు? 3 రోజులు పడుతుంది. 3 రోజులా? ఏంటయ్యా నువ్వు 3 రోజులు అంటావు? ఒకదాన్ని ఇంటిని చూసుకోవాలి, ఊరు చూసుకోవాలా నేను? అరే చూసుకోవాలి. స్క్రీన్ పట్టేలమ్మా పోయినావా నువ్వు ఇలాంటి టైంలోనే అందరిని ఆదుకుంటే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు అవతలకి నేను అక్కడ వాళ్ళు మనది ఇక్కడ వాళ్ళు మనది నువ్వు నేను చూసుకుంటేనే అవుతుంది. మా దగ్గర ఉండదు కదా నీ వెంటకి ఏమైనా పని ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి బయటికి. ఏం పట్టేలమ్మా ఏమో నా నెత్తి మీదకి వచ్చింది అన్ని. సరిగ్గా చెప్పుకోలేదమ్మా. సరే నేను ఎప్పుడు వచ్చేస్తా పని ముగించుకుని ఒక్కరోజు కూడా ఉండి వచ్చేస్తా. సరేనా? ఫోన్ చేస్తుండే జాగ్రత్త. హలో చెప్పన్నా ఎవరు? ఓ మన ఊరు చివరి ఉంటుంది లక్ష్మమ్మ బిడ్డనా? అచ్చా సరే సరే. మన ఇంటి ఊరు ఆడపిల్ల పెళ్ళంటే నేను ముందుంటాను తెలుసు కదన్నా. సరే మన ఇంటి నుంచి చీర సరే అతని 1,00,000 రూపాయలు పంపిస్తాను చెప్పు. ఏం దిగులు పడుతుందని చెప్పు. అయ్యగారితే నాది ఒకటే మాటలే, అయ్యగారు ఏమన్నారు? సరే 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 పెళ్ళికి ముందే నేను వచ్చి అన్నీ చూసుకుంటాను సరేనా? అట్లనే ఉప్పులు పప్పులు ఏమైనా పెళ్ళికి కావాలన్నా పంపి మనిషి నేను అన్నీ పంపిస్తాను. సరే అరే మల్లిగా మల్లిగా వంట అయిందా? ఏముండినా? చేపల పులుసు. చేపల పులుసు అంటున్నావా? సరే పద వడ్డించు. సరే పద.
ఇదండి. చేపల పులుసు బాగుందిరా. థ్యాంక్స్ అండి. సరే అమ్మగారు, మీరు వెళ్ళి పడుకోండి. బాగా అలసిపోయినా, నేను వెళ్ళి పడుకుంటాను. సరే అమ్మగారు. 2 రోజులుగా బాగా అలసిపోయినా. ఈరోజు ప్రశాంతంగా పడుకోవాలి. అబ్బా ఏమైంది అమ్మగారు? అప్పుడే నిద్రపోయినా. అవునమ్మగారు. బాగా అలసిపోయినట్టున్నావు. అవునమ్మగారు, 2 రోజుల నుంచి రెస్ట్ లేదు. పది పడుకున్నాను. అంత కష్టపడుతున్నావు కదా, నీ బాడీ చూడండి బాగుంది. మీరు నిద్ర వస్తున్నాను కదా అమ్మగారు? ఇప్పుడు అలసిపోయి నిద్ర వచ్చినట్టు అనిపించింది. అమ్మగారు ఏమైంది అమ్మగారు? చాలా మంచి నిద్ర వస్తలేదు. నిన్ను చూస్తుంటే నాకేదోలా ఉంది. ఏంటి అమ్మగారు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు? మీరు పడుకోండి. ఎలాంటి నువ్వు కొంచెం నన్ను అర్థం చేసుకుంటే నేను ప్రశాంతంగా నిద్రపోతాను. అమ్మగారు ఏం అర్థం చేసుకోవాలి? మీరు వెళ్ళండి, పడుకోండి. నీకు అర్థం తెలియదా? అమ్మగారు మీరు నాకు అలాంటి అభిమానం అభిప్రాయం ఏం లేదండి. మీరు పడుకోండి. అభిమానం ఉంది కదా, అదంటే చాలే. అమ్మగారు అయ్యగారికి తెలిస్తే ఎంత చాలా తప్పండి. అయ్యగారు ఏం చేయక నడుము లేస్తుందని పడుకుంటున్నాడు రోజు. మీ పిల్లం కూడా నెల తప్పిందంట కదా? అవునమ్మగారు, దానికి నెల తప్పింది. ఆల్రెడీ ఒక బాబు పుట్టాడు. మంచిగా ఉన్నాం అమ్మగారు. ఇప్పుడు మీరు ఇలా చేయడం అంటే అయితే పుట్టింటి పంపించాలంట కదా డెలివరీకి. అవునమ్మగారు. నువ్వు ఎట్లా ఉన్నావు? అదేంటి అమ్మగారు, ఉంటాను, ఆ మాత్రం ఉండలేనా? అదే మీ అయ్యగారు చూస్తే నడుము లేస్తలేదని పంటున్నాడు. నీ పిల్లం లేదు, కొంచెం వద్దు అమ్మగారు, వద్దు. ఏం కాదురా. అమ్మగారు నేను నీ ఇంటిని నేను మంచిగా చూసుకుంటాను. మీరు మంచిగా చూసుకుంటారండి. అయ్యగారికి తెలిస్తే అసలు నన్ను ఉంచడు. అయ్యగారికి నువ్వు చెప్తావా నేను చెప్తానా? ఇద్దరం చెప్తాను. ఆయన రానికి 2 రోజులు పడుతుంది. అమ్మగారు మా పెండలం గడుపుతుంది అమ్మగారు. నేను అంటే పనులు చేయకూడదు, తప్పు. నీ పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు. నేను అన్ని దగ్గర ఉండి నిన్ను నీ పిల్లల్ని చదివిస్తాను, మంచిగా చూసుకుంటాను. సరేనా? నీకెందుకు కావాలి చెప్పు, నేను ఇస్తాను. ఆపరేషన్కి 3 లక్షలు అడుగుతాను అమ్మగారు. ఒక మంచి చూసుకుంటారు. బాబు నేను ఉన్నాలే, నేను చూసుకుంటాను. మరి ఆపరేషన్ 3 లక్షలు ఇస్తాను, ఓకేనా? సరే అమ్మగారు.